హాయ్ అండి. నేను మీ బందరపిల్ల. అందరూ బాగున్నారా? ఎప్పుడు కుకింగు కర్రీసేనా అని బుర్రకి పొదును పెట్టి ఆలోచిస్తూ కిచెన్లోకి వెళ్ళానండి. కిచెన్లో కాలీఫ్లవర్ కనబడింది. కాలీఫ్లవర్ దొరికింది హోయ్ అని ఎగిరి గొంతేయడం మానేసి కాలీఫ్లవర్తో ఏ రెసిపీ వెరైటీగా మన సబ్స్క్రైబ్ వీడియో చేయాలా అని మనసు పెట్టి ఆలోచిస్తే మనసు మల్లి తీగలా మారి పచ్చళ్ళ మీదకే మనసు మళ్ళిందిండే. అందుకే క్షణం కూడా ఆలోచించకుండా కాలీఫ్లవర్ ఆవకాయ పట్టేద్దాం వచ్చేయండి. గిన్నెలో కాలీఫ్లవర్ ముక్కలు ములిగేలా వాటర్ పోసుకుని వాటర్ మరుగుతుంటే చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. నేను మరుగుతుంటేనే కొంచెం పసుపు సాల్ట్ వేసాను. ఆ వీడియో స్కిప్ అయినట్టుగాను, అందుకే మీకు చూపించడం కోసం మళ్ళీ సాల్ట్ పసుపు వేసానండి. తర్వాత నీళ్లు మరుగుతుంటే ముక్కలు కూడా వేసుకుని చిల్లుల బుట్టలో వడగట్టుకోవాలండి. వాటర్ కిందకు వస్తాయి, ముక్కలు పైనే ఉంటాయి. ఆ ముక్కలు కాటన్ క్లాత్ మీద చెమ్మ లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్నాక ఒక గిన్నెలో కాలీఫ్లవర్ ముక్కలు తీసుకొని చిటికెడు పసుపు, 1 స్పూన్ వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర పచ్చివే వేసుకోవాలండి. 2 వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసుకుని వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. 1 కప్పు నిమ్మరసం, 1 కప్పు సాల్టు, 2 కప్పుల కారం, 2 కప్పుల ఆయిలు. 1 కప్పు ముక్కలకి 2 కప్పుల ఆయిలా? అసలు ఆయిల్ రేటు అటుకెక్కుచ్చుంటే అని అంటారేమో. అటుకెక్కుచ్చున్నా మిద్దెక్కుచ్చున్నా పచ్చళ్ళలో పడవలసిన ఆయిల్ పడాలండి. లేకపోతే మనం తడిసేయి పొడిసేయి పెట్టినప్పుడు ఆ పచ్చడి బూడిదలో పోసిన పన్నీరే. వేడి వేడి అన్నంలో ఈ కాలీఫ్లవర్ ఆవకేసి మా బుడ్డమ్మ టేస్ట్ చేసిందండి. తన ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఈ రెసిపీ ఇంకా డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేసేయండి. ఇంతకే మా బుడ్డమ్మ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మీకు ఏమర్థమైందంటారు? కామెంట్ చేస్తారు కదూ.